మామ ఐపీఎల్ ఆప్షన్ అయిపోయింది. పంజాబ్ టీం ఎంతమంది ప్లేస్ ని కొన్నది, ఏ ప్లేస్ ని ఎంత పెట్టి కొన్నది, వాళ్ళ దగ్గర ఇంకా ఎంత అమౌంట్ మిగిలి ఉన్నది అన్నది ఒకసారి ఒక లుక్ వేద్దామా. బ్యాటింగ్ లో నేహాల్ వదేరాకి 4.2 కోట్లు, హర్నూర్ సింగ్ కి 30 లక్షలు, శ్రేయస్ అయ్యర్ కి 26.75 కోట్లు. సెకండ్ హైయెస్ట్ బిడ్ అమౌంట్ ఇదే మామ. అందరినీ అలా షాక్ లో ఉండేలా చేసిన అమౌంట్ ఇది. తనతో పాటు ముషీర్ ఖాన్ కి 30 లక్షలు, పైలా వినాష్ కి 30 లక్షలు. వికెట్ కీపింగ్ కోసం ప్రభ్సిమ్రాన్ సింగ్ కి 4 కోట్లు, విష్ణు వినోద్ కి 95 లక్షలు, జోస్ ఇంగ్లీష్ కి 2.6 కోట్లు. వీళ్ళ ఆల్రౌండర్స్ మీద లుక్ వేస్తే శశాంక్ సింగ్ కి 5.5 కోట్లు, సూర్యన్ షెట్ కి 30 లక్షలు, హర్ప్రీత్ బ్యార్ కి 1.5 కోట్లు, మార్కో జాన్సన్ కి 7 కోట్లు, ఆరోన్ హార్డీ కి 1.25 కోట్లు, అజ్మతుల్లా ఉమర్జాయ్ కి 2.4 కోట్లు, ప్రియాన్ షారే కి 3.8 కోట్లు. ఇది మాత్రం బెస్ట్ పిక్ మామ. ఆర్సీబీ వాళ్ళు కూడా గట్టిగా ట్రై చేశారు తన కోసం. ప్రవీణ్ దుబే కి 30 లక్షలు, గ్లెన్ మ్యాక్స్వెల్ కి 4.2 కోట్లు, హోమ్ కమింగ్ మూవ్మెంట్ మామ తనకి. స్టోనిస్ కి 11 కోట్లు. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో యష్ కి 1.6 కోట్లు, విజయ్ కుమార్ వైశాఖ్ కి 1.8 కోట్లు, కుల్దీప్ సేన్ కి 80 లక్షలు, బాట్లు 80 లక్షలు, అసిదీప్ సింగ్ కి 18 కోట్లు. ఈజీగా 12 నుంచి 13 కోట్లకి రిటర్న్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ ని ఆక్షన్ లో 18 కోట్లకి ఎత్తిన టీం పంజాబ్. చాహల్ ని కూడా 18 కోట్లు పెట్టుకున్నారు. లాకీ ఫర్గూసన్ ని 2 కోట్లు పెట్టుకున్నారు. ఇది కూడా బెస్ట్ పిక్ ఏమో. వీళ్ళేమో పంజాబ్ టీం కొన్న ప్లేయర్స్. ఈ ఆక్షన్ లో వాళ్ళు మొత్తం 17 మంది ఇండియన్స్ ని, 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ని కొన్నారు. ఇందులో వాళ్ళు రిటర్న్ కోసం ఖర్చు చేసింది 9.5 కోట్లు. ఆక్షన్ లో వాళ్ళు 110.12 కోట్లు ఖర్చు చేశారు. ఫైనల్ గా వాళ్ళకి మిగిలింది 35 లక్షలు. సో అది మా పంజాబ్ టీం. ఈ టీం కి అవుట్ ఆఫ్ 10 మీ రేటింగ్ ఎంత కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.